డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆధ్యాత్మిక పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, భోగి సంక్రాంతి కంటే ముందే చేసుకోవాలి, ఆ రోజే చేసుకోవాలి అని శాస్త్రపరంగా ఏమైనా లిఖితపూర్వకంగా ఉందా గురుజీ? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. శాస్త్రాన్ని అనుసరించి మనకి పురాణ ఇతిహాసాల్లో కానీ, అలానే మనకి మహాభారతంలో ద్రోణ పర్వము, యుద్ధ పర్వంలో కూడా కొన్ని చెప్పబడినాయి. అంటే భోగి భోగమైంది అనుకున్నాము, అలానే భోగి అని ఏర్పడటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఒకానొక సమయంలో బదరీ వనంలో నరనారాయణులు అంటే మహావిష్ణువు ఏదైతే తపస్సు చేశారు బదరీవనంలో, అంటే బదరీవనంలో మహావిష్ణు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బదరీవనంలో శివుడి గురించి తపస్సు చేశాడు. ఆ శివుడి గురించి తపస్సు చేసినప్పుడు ఇసుక లింగానికి పూజ చేశాడు. అంటే ఇసుక లింగంతో తయారు చేసి ఇసుకతో చేసిన శివలింగానికి ఆ మహావిష్ణువు కూడా నరనారాయణులు అంటారు. అంటే నరనారాయణ రూపంలో వచ్చి తపస్సు చేశాడు. ఇక్కడ నారాయణుడు అంటే మహావిష్ణువు, నరుడు అంటాం అర్జునుడు అని అర్థం. అంటే నారాయణుడు తన మహావిష్ణువు నారాయణుడి యొక్క రూపంలోనూ అర్జునుడి యొక్క రూపంలో మారి ఇద్దరూ కూడా కలిసి ఆ మహామునులు ఇద్దరు కూడా బదరీవనంలో తపస్సు చేశారట. బదరీవనం అని అంటే ఏంటంటే రేగిపండ్ల వనము అని అర్థం. అంటే ఆ రేగిపండ్ల వనంలో ఇసుక లింగానికి ఈ శైతిక శివలింగం అని అంటారు. దానికి పరమేశ్వరుడి యొక్క తపస్సు చేశాడు. పరమేశ్వరుడికి ఎప్పుడైతే పరమేశ్వరుణ్ణి తపస్సు చేశారో, తపస్సు చేసి ఏదైతే ఆ తపస్సుకి పరమేశ్వరుని మెచ్చి నాతో యుద్ధం చేస్తున్నా కూడా మీరు గెలవగలిగిన శక్తి ఇస్తానని ఆ ఆదిదేవుడైన పరమేశ్వరుడు నారాయణుడికి నరుడైన అర్జునుడికి వాళ్ళ యొక్క జపానికి దాని యొక్క దీక్షకి మెచ్చి ఆ పరమేశ్వరుడు వరం ఇచ్చాట నరనారాయణులకి. ఆ వరం ఇచ్చిన రోజు ఏమిటి అంటే భోగి అని అర్థం. ఆ భోగి రోజున ఏదైతే ఆ వనంలో బదరీవనం అనేది ఎక్కడుంటుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అంటాం మనం. అంటే ఉత్తరాంచలు, ఉత్తరాఖండ్, ఋషికేశు, హరిద్వార్ మధ్యలో ఉంటుంది. అది అక్కడ 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కేదార్నాథ్, బదరీనాథ్, ఋషికేశ్ దగ్గర. అయితే ఈ బదరీవనంలో ఎప్పుడైతే నరనారాయణులు పరమేశ్వరుని మెప్పించిన రోజు భోగి, అంటే మకర సంక్రమణ పుణ్యకాలం కంటే కూడా వచ్చే ముందు రోజు అని అర్థం. అంటే దానికంటే వచ్చే ముందు రోజున ఆ రేగిపండ్ల వనములో వాళ్ళు తపస్సు అనేది చేసుకున్నారు. ఆ తపస్సుకు పరమేశ్వరుడు మెచ్చాడు. మెచ్చి వాళ్ళకు వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఇవ్వంగానే దేవతలందరూ ఏం చేశారంటే, పరమేశ్వరుణ్ణి నిన్ను మెప్పించావు, మెప్పించిన తర్వాత ఆ పరమేశ్వరుడు ఎంతో పెద్ద గొప్ప వరం ఇచ్చారు, అంటే నాతో యుద్ధం చేసినా మీరు గెలవగలుగుతారు అని వరం ఇచ్చాట పరమేశ్వరుడు. అంటే ఆదిదేవుడు అంత పెద్ద వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని ఇవ్వటం వల్ల దేవతలందరూ కూడా సంతోషించి ఆ రేగి పండ్లతోటి మహావిష్ణువును అభిషేకం చేశారట. అభిషేకం చేయగానే ఆ మహావిష్ణువు ఏమయ్యాడంటే వాళ్ళ యొక్క భక్తికి మెచ్చి దేవతలందరూ కూడా నాకు రేగి పండ్లని తల మీద పోస్తున్నారని ఆ మహావిష్ణువు చిన్నపిల్లగాడయ్యాడట. అంటే పసివాడైపోయాడట. అంటే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు చేస్తున్నది ఏదైతే రేగి పండ్లతో అభిషేకం చేస్తున్నారో దానికి ఆయన సంతోషించి బాలుడుగా మారిపోయాట. అప్పటి నుంచి బాలుడుగా ఎప్పుడైతే మారిపోయాడో ఆ రోజున చిన్నపిల్లలకి భోగి పండ్లు పొయ్యాలి అని అప్పటి నుంచి మనకు శాస్త్రంలో ఇవన్నీ కూడా మహాభారతంలో, ద్రోణపర్వంలో, యుద్ధపర్వంలో కనపడుతుంది ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా మనకి ఋషులు చెప్పిన విషయాలు. ఇవన్నీ కూడా అదొక కథగా ఉంటుంది. ఈ భోగి రోజున ఇంకొక ప్రత్యేకమైన కథ ఉంది శాస్త్రంలో మనకి. అంటే గోదాదేవి యొక్క కళ్యాణం. అంటే గోదాదేవి అంటే ఆండాళ్ళు అని అర్థం. ఆండాళ్ళు ఏం చేసిందంటే రంగనాథ స్వామిని తపస్సు చేసింది. రంగనాథ స్వామి గురించి తపస్సు చేసింది. తపస్సు చేసి మహావిష్ణువు గురించి బాగా తపస్సు చేసింది.
తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సు యొక్క ఫలితం వల్ల ఏదైతే పాశురము అని ఒకటి ఉంటుంది, అంటే రోజు కూడా ఆయనకి పాశురం అంటే ఏదైతే ఆమె తపస్సు చేస్తుందో ఆ తపశ్శక్తి వారికి ధారపోసినట్టు అర్థం. అంటే ఆ తపస్సు రోజు కూడా తపస్సు చేస్తుందట ఆమె. ఆ తపస్సు ఎప్పుడైతే చేస్తుందో ఆ తపస్సు చేస్తున్న తర్వాత రంగనాథ స్వామి మెచ్చేట. అంటే అక్కడ ఆండాళ్ళన్న గోదాదేవి అన్న ఒకటే. రంగనాథ స్వామి ఎప్పుడైతే ఈ గోదాదేవిని మెచ్చి వివాహం చేసుకున్నట్ట. అంటే జీవుడు ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి వెళ్తాడో అదే భోగం. అవును. అంటే ఒక జీవుడు అంటే ఇక్కడ ఎవరు? ఆండాళ్ళు గోదాదేవి. ఆమె ఎప్పుడైతే స్వామివారి దగ్గరికి వెళ్ళిందో ఒక జీవుడి యొక్క కోరిక ఏమిటి? మోక్షం కలగటానికి, భోగం కలగటానికి భగవంతుడి దగ్గరికి వెళితే అది భోగం కలిగినట్టు అర్థం. అదే భోగభాగ్యం అంటారు. అంటే భోగం కలగటం అంటే ఏంటంటే ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారటం, మంచి జరగటం అని. అంటే ఆ రోజున భోగం కలిగింది ఆమెకని ఆ రోజున గోదాదేవి సహిత రంగనాథ స్వామి యొక్క కళ్యాణం అంటాం మనం. ఆ భగవంతుడైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన రంగనాథ స్వామిని వీరు మెచ్చుకొని ఎప్పుడైతే జీవుడు పరమాత్మలో ఐక్యమైన రోజున భోగి రోజు అని అర్థం. అందువల్ల భోగి యొక్క ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే భోగి కుండలీ శక్తికి, ఏదైతే ఆదిశేషుడి యొక్క పడక్కి, ఆయన యొక్క పాన్పుకి, ఇవన్నీ కూడా భోగి పంటలు. భోగి ఎప్పుడైతే భోగి పండ్లు మహావిష్ణువుకి చిన్నపిల్లగాడై బాలుడై ఆ రోజున భోగి పండ్లు పోసుకోవటం. అలానే రేగు పండు అనేది ఎప్పుడూ కూడా సూర్యుడితో ప్రామాణికంగా శాస్త్రంలో చెప్పబడ్డది. అదే ఒక ప్రతిబింబం. సూర్యుడు రక్తవర్ణం రక్తగంధం అంటాం మనం. అంటే సూర్యుడు ఏదైతే రేగిపండు ఎరుపుగా ఉంటుంది, సూర్యుడిలాగా గుండ్రంగా ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది అది. ఆ రోజున పిల్లలకి ఎప్పుడైతే రేగుపండ్లు అనేవి పోస్తామో ఆ రేగుపండ్లు అనేవి కూడా సూర్యుడు యొక్క ఆశీస్సులు రావాలని, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని, మరి సూర్యుడు యొక్క మేధాశక్తి, అలానే సూర్యుడు ద్వారా లభించే ఆరోగ్యము, ఇలాంటివన్నీ కూడా లభించాలని మనం భోగి పండ్లు అనేవి పోస్తూ ఉంటాం. ఆ భోగి పండ్ల రోజున కూడా ప్రత్యేకంగా నువ్వులు, బెల్లము, అరిసెలు, అలానే నువ్వులతో చేసిన వంటకాలు, ఇలాంటివన్నీ కూడా జీర్ణశక్తిని పెంపొందించడానికి పిల్లలకి. ఎందుకంటే ఏదైతే చలికాలం అనేది జీర్ణశక్తి తగ్గుతూ ఉంటుంది, అందువల్ల ఇవన్నీ కూడా శక్తి పెరగటానికి తప్పకుండా ఆ రోజున మనం తినటం అనేది జరుగుతూ ఉంటుంది. దానితో పాటు బొమ్మల కొలువులు కూడా ఆ రోజు పెడతారు. అంటే బొమ్మల కొలువులు పెట్టడానికి కూడా వివిధ కారణాలు ఉన్నాయి. బొమ్మల కొలువులు పెట్టడానికి కూడా ఒక కారణం ఏమిటంటే, ఏదైతే మనం భోగి పండు పోసుకున్న తర్వాత పిల్లలకి ఇష్టమైనవి, వాళ్ళకి ఆనందించేవి ఏమిటంటే బొమ్మలు. అంటే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి చేయాల్సినవన్నీ కూడా మనం చేయాలని అర్థం. ఆ రోజున పిల్లలకు ఆట వస్తువులు, చెక్కల బొమ్మలు ఇవన్నీ కూడా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అదొకటి. తర్వాత ఆ రోజున ఆ భోగి రోజున కూడా ప్రత్యేకంగా స్థానాలు, అభ్యంగన స్థానాలు చేస్తూ ఉంటారు. ఈ అభ్యంగన స్థానము చాలా చోట్ల కూడా మనం నరక చతుర్దశి రోజు కానీ వాటికి చేయడానికి ఏంటంటే నూనె పెట్టుకొని స్నానం చేయటం వల్ల ఏమిటి అని అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ప్రతిరోజు తలస్నానం చేయటం కాదు, అప్పుడప్పుడు కూడా కొబ్బరి నూనె వాడుతూ ఉండాలి, అభ్యంగన స్నానం వాడుతుండాలి, నువ్వు నూనె వాడుతుండాలి. అలా వాడటం వల్ల కూడా ఏంటంటే స్కిన్ సంబంధించినవి కూడా ఏదైనా సరే వ్యాధులు తగ్గుతాయి, చర్మ వ్యాధులు అని శాస్త్రంలో మహర్షులు చెప్పారు. ఎప్పుడూ కూడా జుట్టు అనేది ప్రశాంతంగా, ఆరోగ్యపరంగా మనం ఆలోచన సరళి సైకలాజికల్గా, మానసికంగా ఎంతో ఆలోచన చేస్తుంటాం. ఆ మానసికానికి తగ్గించడానికే మనం నూనె వాడతాము. అలానే అభ్యంగన స్నానాలు, నూనె పెట్టి నలుగు పెట్టి స్నానం చేయటం, అలానే సున్నిపిండితోటి శరీరానికి నలుగు పెట్టడం, అలానే ఆ రోజున ప్రత్యేకంగా నువ్వుల్ని దంచి నువ్వుల పొడితోటి కూడా శరీరాన్ని మర్దన చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయుర్వేద పరంగా చెప్పబడినవి. నిజంగా చెప్పాలంటే ఇలాంటివన్నీ కూడా చాలా ప్రాచీన ఋషులందరూ కూడా భోగి పండగ చేసుకోవాలి, భోగం అనేది అనుభవించాలి, భోగి పండగ వల్ల సుఖ దుఃఖాల యొక్క విషయాలు తెలుస్తుండాలి, సుఖాన్ని పడాలి, దుఃఖాన్ని పడాలి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా నేర్చుకోవాలని ఈ పండగలన్నీ చెప్తుంటాయమ్మా. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.